న్యాయవాదులకు మా ఆఫీసర్స్కి అందరికి కూడా నమస్కారాలు పెట్టుకుంటున్నాం ఈ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున. అలాగే ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ లోక్ అదాలత్ అనేది జరుపుకుంటున్నారు. మనకు సంబంధించి 4 బెంచ్లు ఈ పిఠాపురం మండలంలో 4 బెంచ్లను ఏర్పాటు చేయడం అయింది. ఒకటి ఏడీజే కోర్టులో దీంట్లో ఈ మోటార్ వాహనాలకు సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన కాంపన్సేషన్ సంబంధించిన కేసుల గురించి, అలాగే అప్పీల్స్లో ఉన్న సివిల్ అప్పీల్స్, సూట్స్ అవి అక్కడ పరిష్కారం చేయబడతాయి. అలాగే సీనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం అయింది. అక్కడ ఈ సివిల్ కేసెస్ అలాగే హెచ్ఎంఓటీస్ కూడా అక్కడ రాజీ చేయడం జరుగుతుంది. మిగిలిన 2 బెంచీలు కూడా మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల ఆధ్వర్యంలో ఒక బెంచ్, అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారి మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక బెంచ్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఈ రాజీ పడ్డ క్రిమినల్ కేసెస్, అలాగే మనోహర్ కేసెస్, అలాగే చెక్ బౌన్స్ కేసెస్ కూడా అక్కడ రాజీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు కూడా మన మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో ఒక 400 నుంచి 500 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కేసెస్ రాజీ చేయడం కోసం ఫిట్ ఫర్ కాంప్రమైజ్ అని ఆ కేసెస్ని ఈరోజు పరిష్కారం. ఈ రాజీ చేసుకోవడం వల్ల ప్రతి వ్యక్తి కూడా టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే డబ్బు కూడా సేవ్ అవుతుంది. పెండింగ్ ఉన్న కేసెస్లో ముఖ్యంగా ఈ లోక్ అదాలత్ ద్వారా మనం పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే లోక్ అదాలత్తో పాటు ఇప్పుడు మనకి మీడియేషన్ అనేది కూడా ఒక కొత్తగా కాన్సెప్ట్, అంటే ఇప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు ట్రైన్ మీడియేషన్ లేకపోవడంతో అప్పుడు దాని మీద ఎక్కువ కేసెస్ పరిష్కారం చేయలేకపోయాం. ఇప్పుడు ట్రైన్ లాయర్లని ప్రతి బార్ నుంచి కూడా కొంతమంది అడ్వకేట్స్ని మీడియేట్స్గా ట్రైన్ ఇచ్చి వాళ్ళని ఈ పెండింగ్ కేసెస్ని ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. 48 hours ట్రైనింగ్ అనేది మనకి ఇచ్చారు. సో పెండింగ్ కేసెస్ ఎవరైనా మీకు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా పెండింగ్ కేసెస్ సివిల్ పరిష్కారం కానీ, రాజకీయ క్రిమినల్ కానీ చేయాలనుకుంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు, లేకపోతే ఈ మీడియేషన్ ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పబ్లిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అంత పబ్లిసిటీ మన జ్యుడిషియరీకి సంబంధించి మన అవకాశాలు ఏదైతే మన న్యాయ పరిధిలో ఏవైతే ఉన్నాయో, ఉచిత న్యాయ సహాయం, అలాగే ఫ్రీ లీగల్, ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ అడ్వకేట్స్ అనేవి ప్రత్యేకమైన విభాగాల్లో ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ప్రజల్లోకి చట్టాల మీద అవగాహన కల్పించడం, అలాగే వాళ్ళకున్న రైట్స్ ఈ న్యాయపరంగా ఏ రకంగా చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే పల్లెల్లో, గ్రామాల్లో, స్కూల్స్లోని, హాస్పిటల్స్లో కూడా ఈ లీగల్ క్లినిక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్, నల్సా స్కీమ్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా మనకి సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ప్రకారం అయితేనేమి, లేకపోతే హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం అయితేనేమి, చట్టపరంగా చట్టం ప్రకారం ఇవన్నీ కూడా ప్రజలకి అవగాహన కల్పించడం కోసం అనేది. మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు మన దేశంలో ఎక్కడైతే కోర్టులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదేమి మనకు కొత్త కాదు. మనం ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మరి ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసులు, ఎన్నో కేసులు మన భారతదేశ వ్యవస్థలో చూసుకున్నట్లయితే ఎన్నో కోర్టు కేసులు ఉన్నాయి. కానీ అవన్నీ మరి రిజాల్వ్ చేయాలంటే మరి సఫిషియంట్ కోర్ట్స్ లేవు, జడ్జెస్ లేవు. అందుకోసం అని చెప్పేసి ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా మరి లోక్ అదాలత్ ద్వారా మరి కేసుని సత్వర పరిష్కారం కోసం మరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మరి నేషనల్ లోక్ అదాలత్ పెట్టి కండక్ట్ చేయడం జరుగుతుంది.
మీకు అందరికీ తెలుసు ఈ రోజు మరి ఎక్సెప్ట్ నాన్ కాంపౌండ్ కేసెస్, క్రిమినల్ కేసెస్ లో అన్ని కూడా మరి కాంపౌండబుల్ కేసెస్ రాజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సివిల్ మ్యాటర్స్ ఏవైనా ఇంజక్షన్ సూట్స్ కానీ, డెక్లరేషన్ సూట్స్ కానీ, లేకపోతే ఎన్ఐఎక్స్ కానీ ఇవన్నీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే సమయం చాలా విలువైనది, సమయము చాలా వాల్యూ కలిగినది. ఒకసారి ఒక రోజు దాటిపోయిందంటే we cannot again purchase that land even in spite of spending crores of rupees. గడిచినటువంటి ఒక రోజుని మరలా మనం తీసుకోగలమా? తీసుకోలేము. మీరు ఎన్ని కోట్లు ఇచ్చండి, ఎన్ని ఇవ్వండి, రాదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, అవునా కదా? ఎవరైనా చెప్పగలరా రేపేం జరుగుతుంది? రేపు మనందరం ఇక్కడ ఉంటామని చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే సమయం అనేది ఉండగానే మనం ఒక అడుగు ముందుకు వచ్చి మన యొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటే అది ఎంతో మంచిది, సామర్స్యమైనటువంటి ఆ సమాధానంగా ఉండటానికి అవకాశం ఉంది. అదే సాధారణ జీవితంలో ఏదో ఒక ఇబ్బంది వలన, అంటే ఒకళ్ళు బాకీ ఇవ్వకపోవడం వలన, అలాగే పక్కోళ్ళు ఆక్రమించుకోవడం, ఇలాగ రకరకాల ఇబ్బందుల వలన న్యాయస్థానాలను ఆశ్రయించడం అన్నది సహజం. పూర్వం అయితే ఈ న్యాయస్థానాల్లో చివరి వరకు, అంటే తీర్పులు చెప్పే వరకు వేచి చూడవలసిన ఆవశ్యకత ఉండేది. తర్వాత అక్కడ కూడా ఇరు పార్టీలు అంగీకరించి రాజీ చేసుకుంటే, రాజీ పత్రం దాఖలు చేసుకుంటే కోర్టుల్లోనే రాజీ చేసేవారు. తర్వాత ఈ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ వచ్చిన తర్వాత కక్షిదారులకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు రాజుకోవడానికి అనువుగా ఈ లోకాత్రణ నిర్వహించడం జరుగుతుంది. లోక్ అదాలత్లో అమౌంట్ ఫిక్స్ అయిన అమౌంట్ రాదేమో అని మీరు భయపడక్కర్లేదు. ఆ అవార్డును కూడా మనం ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఉంది కోర్టుకి. అంచేత మీరు లోక్ అదాలత్లో పరిష్కారంలో ఒక అమౌంట్ ఫిక్స్ అయినట్లయితే ఆ అమౌంట్ కూడా మీరు వసూలు చేసుకునే పవర్ మీకు ఉంటుంది. ఇవాళ కేసు పెట్టాను, పోలీసు వారు వచ్చి రాజీ పెట్టేస్తున్నారు. నేను ఎందుకు కేసు పెట్టాను, వాళ్ళే కేసు రాశారు, వాళ్ళే రాజీ పెట్టేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంది. అదేదో మనం ఓడిపోయినట్టుగా బాధపడుతున్నాం కాదు. మీరు పెద్ద మనసు చేసుకుని ఆ క్షణికావేశంలో మన సీనియర్ జడ్జి గారు చెప్పినట్లు చేసినటువంటి దానికి మీరు పెద్ద మనసు చేసుకుని అతనిని క్షమించి మళ్ళీ మీ ఇద్దరు ఒకటవ్వడం కోసం మీరు తీసుకున్నటువంటి మార్గం కోసం మీరు రాజీకి ఒప్పుకోవడం చాలా ఈ కంప్లైంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకో విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఒక ₹1,00,000 బాకీ ఉన్నాడంటే 2 లక్షలకి వేస్తాం, 3 లక్షలకి వేస్తాం. ఎందుకంటే అవతలోడికి భయం ఉండి బేగా ₹1,00,000 ఇస్తాడు కదా అని. కాబట్టి మన యొక్క ఆత్మసాక్షిగా మనకి ఏమిటి అతని నుంచి పొందాలో అది పొందడం, అతను రిక్వెస్ట్ చేసి కాస్త వడ్డీ అది రెమిషన్ అడిగి మొత్తం వీలైనంత వరకు రాజీ మార్గంలోకి రావడానికి కూడా ఈ యొక్క ఫిర్యాదుదారులు, కంప్లైంట్స్ అందరూ కూడా, అలాగే ప్లెయింటిఫ్స్ అందరూ కూడా ముందుకు వచ్చి రాజీకి ఇచ్చేయాలి. ఇక చేస్తాను కూడా వేద్దాం అనుకున్నాను. ఇక్కడ
ఇక్కడ పెడతాను, రైస్ పెడతాను ఇక్కడ. రైస్ కావాలి ఇక్కడ వేసుకుంటామా? రైస్ ఎక్స్ట్రా రైస్. సాంబార్